చూడు, ముందే కెమెరా వాళ్ళకి ఫోన్ చేశాడు, నా బండి ఇక్కడ ఆగుతుంది, నువ్వు కెమెరా ఈ పక్క పెట్టుకో, డోర్ ఇలా తీస్తాను, కాలు కింద పెడతాను అని ముందే చెప్పాడు. చెప్పగానే మీరు అంటే నేను చెప్పా, ప్రపంచంలోనే మన భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ 1 లాయర్ అని చెప్పాను, నన్ను నమ్మండి. ఇప్పుడు చూడండి, ఇలా దిగాడు, అలా దగ్గర కాలు అలా పెట్టగానే వెనక పక్కన హరికృష్ణారెడ్డి ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది అతను ఎవరు అనేది. మీకు ఎంత ముందు కూడా రాప్తాడికి వెళ్ళి రా శ్రీరాములు సంగతి చేస్తానే పట్టారు, శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి తొడగొట్టాడు చూడు, గుర్తే ఉంటుంది. మళ్ళీ అది కూడా చూపిస్తాను నేను. ఆయన ఇతను దిగడం అలా ముందుకు రాగానే ఆ పిల్లడు ఉన్నాడు కదా, అతనికి ఫోన్ ఇవ్వగానే వెనక డోర్ ఇవ్వేస్తారు. మనోడి చెప్పలా, వెంటనే మనోడి అని చెప్పేసి డోర్ వేసి ఆ ముందుకు రాగానే ఇన్ని ఫైల్స్ ఏముండవు అందులో, ఏముండవు మామూలు A4 సైజ్ ఉంటాయి కదా పేపర్లో, అయ్యో బస్తా కట్టుకొని ఈయన ఏదో నెక్స్ట్ వాదించబోయేటువంటి కేసు అప్పటి మేధస్సు ఉన్నాడు కూడా వాదించే కేసు అనేది ఒక ఎలివేషన్ అంతే. అలా తీసుకున్నాడు, అంతా ఓకేనా, లోపల వస్తుందని చెప్పేవా, నేను ఇప్పుడు దిగానంటే అన్ని లేపేస్తాను, అబ్బా నా వల్ల కావట్లేదని ముందుకు వస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చూడు అదిగో పక్కన ఈ పిల్లడు హరికృష్ణారెడ్డి అనేవాడు, ఆయన సంబంధించినటువంటి ఇంకో కోటి చేతితో పట్టుకోవడం, ఆయన ఫోన్లు పట్టుకోవడానికి పక్కన వచ్చేసి ఇతర లాయర్ అంటే ఎవరు నమ్మరు కదా, అలాంటి డ్రెస్ ఇంకొక వ్యక్తితో మాట్లాడితే కానీ మనం నమ్మం కాబట్టి ఈయన కూడా అడుగులు అడిగేసుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఇది చూడు, చాలా పాపం, చాలా అంటే అతను టైం లేదు. చూడు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, ఇప్పుడు కారు నుంచి దిగాడా, ఫోన్లు ఇచ్చాడా, ఆ పేపర్లు పట్టుకున్నాడా, నిదానంగా పైకి వెళ్ళాడా, వెనక కెమెరా పెట్టుకున్నాడా, అయిపోయింది. అమ్మటి లాయర్ గెటప్ పై కిరా కార్పి పంతులు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి కిరా కార్పి గారు ఒక వీడియో చేశాడు. అమ్మటి రాంబాబు హైకోర్టుకి కారులో వెళ్ళి ముందు కెమెరాలో పెట్టి లాస్ట్ వేసుకొని బిల్డప్ ఇస్తున్నాడు, రాంబాబు లా చేయలేదు, లా చదువుకోలేని చెప్పేసి కిరా కార్పి గారు మారుతా ఉన్నాడు. ఈ సందర్భంగా కిరా కార్పి గారు అడుగుతా ఉన్నా, కిరా కార్పిగా నువ్వు ఆర్పి గాడి కాదురా, విపి గాడి. తెలుగులో చెప్పాలంటే నువ్వు ఎర్రి పుక్ గాడివి, నీ తెలుగు విషయం చేత గుర్తుపెట్టుకో. అమ్మటి రాంబాబు గారు 1982 నుంచి 86 మధ్యలో NVP కాలేజ్ విశాఖపట్నంలో లా చేశారు. అరే నువ్వే పెద్ద ఎలవా, నీకు ఎవడిస్తాడు స్క్రిప్ట్, వాడికి తెలియదు నీకు తెలియదు, కానీ రాంబాబు గారు చట్టాలు వేస్తా ఉన్నావు, బిల్డప్ ఇస్తాడు నా కొడక, నువ్వు చాలా ఓవర్ చేస్తా ఉన్నావు. అదే రాంబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశారు ఆయన. అరే నువ్వు జబర్దస్త్ కామెడీ గారు, నువ్వే ఎక్కడ పోయినా సరే పోలీస్ సెక్రటరీ పెట్టుకొని పోలీస్ కాన్వే పెట్టుకు వెళ్తా ఉన్నావు. రాంబాబు గారు ఒక మంత్రి హోదాలో ఉంటే ఆయన చేయాలరా, చాలా తగ్గించుకున్నాడు ఆయన, ఆయనకు సెక్యూరిటీ లేదు ఏం లేదు, అయినా వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తున్నాడు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, ఒంటరిగా నిలబడతా ఉన్నాడు. ఈ భారతదేశంలో నీకు వచ్చి తెలియదు అనుకుంటా, ఈ భారతదేశంలో ఎవరి కేసు వాళ్ళే వాదించుకోవచ్చు, దానికి లా అవసరంలా, దానికి లా అవసరంలా. కానీ రాంబాబు గారు లా చేశారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడతారో తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. అటువంటి నాయకుడిపై నువ్వు పంచులేస్తా ఉన్నావు, నా కొడక గుర్తు పెట్టుకో. చాలా వాగుతున్నావు, చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు. 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నీ బతికి ఎలా ఉంటుంది తెలుసా, తెలుసుకో ముందు, ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడక. అని నీ బతికి ఎలా ఉందంటే, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే నా కొడుకు నువ్వు. మళ్ళీ మన ద్వారా జబర్దస్త్ పైకి వచ్చి నువ్వు వాళ్ళని తిట్టావు, రోజా గారితో పైకి వచ్చాను, రోజా గారిని నిలబెట్టారని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ చెప్పావు, ఆమెను తిడతా ఉన్నావు. నీ బతికేంట్రా, అసలు నీ బతికేంట్రా, ఏం మాడతారా నువ్వు కొడక, ఒడ్డు దగ్గర పెట్టుకో. రాంబాబు గారికి ఇష్టం పంచులు వేస్తే 4 కొస్తా కబద్దా. జై హింద్, జై జగన్.